గంగారాం గడు వచ్చిన దగ్గర నుంచి జనం హుషారైపోయారు బాయ్. ఆ సేటు గడు సెల్ ఫోన్ కట్టేసి తిరుగుతున్నాడు. వాడి ఇంటి నెంబర్ కలిపి నేను మాట్లాడతాను. హలో, ఫోన్ తీసుకెళ్లి మీ సేటికి. ఇంతకీ మీరెవరు సారు? నేను ఆయనకి తెలుసు, అర్జెంట్ అని చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేటు కోపడతారు. ఏయ్, బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయా, చెట్టు పెళ్ళానికి బాయా? నేను ఖల్లీదిని మాట్లాడుతున్నాను. ఇంతకే నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్లో వస్తావు? మారుతుంగా సాలి. కేకరేకొచ్చా? నేను దహితుందే పోను. సరే, మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేడా? ఇంట్లో లేడు, బయటకెళ్ళాడు. కార్ బయట ఉంది, నా మనిషి బయటే ఉన్నాడు. నోరు మూసుకొని సేటికి ఫోన్ ఇవ్వు. మా సేటికి 10 కార్లున్నాయి. ఏ కార్లో ఉంటాడో, ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు? సరే, నంబర్ చెప్తాను, రాసుకొని సేట్ వచ్చాకివ్వు. చెప్పు. 00 తెలుగులో చెప్ప. 00. నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? ఏయ్, మీ సేటుకి చెప్పు, 10 కోట్లు ఇవ్వకపోతే చస్తాడని. 10 కోట్ల? నీకా? నాకు జీవితమే సరిగ్గా ఇవ్వడు. నీకెందుకు ఇస్తాడు 10 కోట్లు? నేనిప్పుడు 2 విషయాల్లో హర్ట్ అయ్యాను. నంబర్ 1, ఇండియాలో నా పేరు అందరికీ తెలుసు అనుకున్నాను, కానీ దానికి తెలియదు. నంబర్ 2, అందరికీ నేనంటే భయం అనుకున్నాను, కానీ ఆ సేట్ సెల్లాపి కూర్చున్నాడంటే వాడికి భయం లేదు. ఆ సేట్ బయటికి రాగానే వేశాను. ఓకే బాయ్. వీలైతే ఆ పని మనిషిని కూడా కాల్చే. నువ్వేనా ఫోన్ లో మాట్లాడింది? అవునండి. ఏం మాట్లాడావు? మీ సేటు నీ వల్లే చచ్చిపోయాడు తెలుసా? నా వల్ల అంటారేంటి? ఆడెవడో వచ్చి కాల్ చేస్తే కాల్చిన గుర్తుపడతావా? పడతానండి. ఎలా ఉంటాడు? మహేష్ బాబులా ఉంటాడు. మనకు కావాల్సిన మహేష్ బాబు ఈ ట్రైన్ నుంచి దిగుతాడని ఇన్ఫర్మేషన్. ఎర్రగా బుర్రగా ఎవరు కనపడ్డా పక్క లాగేయండి. రా సార్, ఆ క్యాప్ పెట్టుకో ఉన్నాడే, వాడిని పక్కకు లాగేయండి. ఓకే సార్. గాగల్స్ పెట్టుకో ఉన్నాడు చూడు సార్, వాడిని కూడా లాగేయండి. బ్లాక్ క్యాప్ వాడిని కూడా పక్కకు లాగండి. ఓకే సార్. ఎవరు మీరు? ఏంటిది? పోలీస్. ఏంటి పోలీస్? నడవమ్మా. ఏంటి సార్? ఏంటండి పోలీస్? ఏంటి నీ పేరేంటి? సంతోష్ సార్. ఏం చేస్తుంటావు? ఇంజనీరింగ్ సార్. నీ పక్కన పెట్టండి. ఏంటి సార్? పోలీస్. వాడిని వదిలేస్తావేంటి సార్? వాడు పొట్టిగా ఉన్నాడు సార్. పొట్టి మహేష్ అంటే పట్టుకో. ఓకే సార్. ఫాదర్ పేరేంటి సార్? మీ ఫాదర్ పేరేంటి సార్? నీ పేరేంటి? రాజా సార్. నీ పేరు రాజ్ అని ఫిక్స్ అయ్యా, కానీ మీ ఫాదర్ పేరు ప్రిపేర్ అవ్వలేదు కదా? ఎక్కడెక్కడ పోయేది? సార్, అసలు మహేష్ బాబు దొరికాడు, మీతో వదిలేండి. వెళ్ళండి. షర్టు ప్యాంట్ మహేష్ బాబు లాగేస్తే దొరకకుండా ఎక్కడ పోతారా? తీసుకెళ్ళండి. ఏంటి స్టడీగా నడుస్తున్నావు? మందు దిగిందా? ఆ రోజు నుంచి తాగుతున్నావా లేక మానేసావా? ఒక్కరోజు తాగితే మర్చిపోయేది కాదు నా ప్రేమ. తాగితే జీవితాంతం తాగాలి, లేకపోతే నేనే పోవాలి. నీకెప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, ఈరోజు చెప్పేస్తా. సారీ. దేనికి సారు? ఆ రోజు ఐ లవ్ యూ చెప్పావు కదా, నో అన్నాను. ఫీల్ అయి ఉంటావని. ఫీల్ అవ్వరా మరి? అసలు అబ్బాయిలు ఐ లవ్ యూ చెప్తే మేము నో అంటాం, అది మా రైట్స్. మేము అడిగితే నో ఎలా చెప్తారు? అందులోనూ అడిగింది పవిత్ర. అసలు నువ్వు నో చెప్తావని నేను థింక్ చేయలేదు తెలుసా? దాన్ని బట్టి ఎంత హర్ట్ అయి ఉంటానో ఆలోచించు. రాత్రులు నిద్ర పట్టట్లేదు. ఎందులోనైనా దూకి చచ్చిపోవాలనిపిస్తుంది. నా బాధ చూడలేక మా గోపి వచ్చి
నీతో మాట్లాడాలనుకున్నాడు. మన ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ ఎందుకని నేనే వస్తున్నాను. ఏ పవి, నా మాట విను. మళ్ళీ ముద్దు పేర్లు ఎందుకు లేదు సార్? మ్యాటర్ ఏంటో చెప్పండి. నా జీవితం నా చేతిలో లేదు. ఎంతో మంది క్రిమినల్స్ ని ఎన్కౌంటర్ చేశాను. కొన్ని వందల మందిని అరెస్ట్ చేసి జైల్లో వేశాను. వాళ్ళంతా జైల్లో నా ఫోటో పెట్టుకొని ఉన్నారు నన్ను టార్గెట్ గా. రాత్రింబగళ్ళు దొంగలు క్రిమినల్స్ వెనకాల పరిగెడుతున్నాను. ఎప్పుడు ఎవడు చంపేస్తాడో తెలియదు. ఎన్నాళ్ళు బతుకుతానో కూడా తెలియదు. ఆ బతికే నన్నాళ్ళు నాతో ఉండరా? వారంలో చేస్తావా? ఆ వారం నాతో ఉండు. నిన్ను నెలలో చంపేస్తారా? ఆ నెలన్న నాతో ఉండరా? హలో బాబాయ్, తల్వార్ గడు సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాడు రా. హాస్పిటల్ తీసుకెళ్తున్నావు. ఏమైంది? చేకొస్తున్నాడు సార్. గాడిది గుడ్డేం కాదు, ఇదేం చావడు గానీ తీసుకెళ్ళి లోపలేండి. ఏం మాట్లాడుతున్నావు? ఊండైన హాస్పిటల్ కి తీసుకెళ్లకుండా ఇక్కడ నుంచి ఏం చేస్తాం? సరే మా ఇద్దరు కలిపేయండి సార్. ఏంటి? అదే మా ఇద్దరు కలిపి హ్యాండ్ కప్స్ వేయండి సార్. హాస్పిటల్కే కదా, ఇద్దరం కలిసి వెళ్తాం. హ్యాండ్ కప్స్ వేయలేగా? హ్యాండ్ కప్స్ తీసుకురండి అయ్యా. తీసుకురా హ్యాండ్ కప్స్. ఏంటిది? ఏం చేస్తావు? గంగారం ఏం చేస్తున్నావు? హ్యాండ్ కప్స్ కైకోరే. అయిపోయిందా డాక్టర్? అయిపోయింది సార్. ఈ వార్డులో ఉన్న పేషెంట్స్ అందరూ వేరే వార్డుకి షిఫ్ట్ చేయండి. ఈ రోజు డ్యూటీలో ఎంతమంది ఉన్నారు? 20 మంది సార్. అందరూ వెళ్ళిపోండి. ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసుకో. దమ్ముంటే వచ్చి నిన్ను తీసుకెళ్ళమా. నిన్ను చంపి నీ డెడ్ బాడీని ఎత్తుకొని పారిపోతానా? ఆల్ ది బెస్ట్. ये क्या किया? हरामजादे! ప్రతి నా కొడుకు హాస్పిటల్కి రావటం, పారిపోవటం కామెడీ అయిపోయింది. అమ్మా, గంగారం చాలా మంచోడమ్మా, ఒప్పుకోమ్మా ప్లీజ్ మా. లేవే లే. ఏంటమ్మా? నువ్వు నిజంగా కలవరిస్తున్నావా లేక మ్యాటర్ నాకు చెప్పడానికి ట్రై చేస్తున్నావా? ఏ మ్యాటర్ మా? గంగారాం గంగారాం అంటూ కలవరిస్తున్నావు. లవ్ చేస్తున్నావా అని? పెళ్లి చేసుకుంటావా? లేవే. నేను పెళ్లే వద్దంటుంటే నువ్వు పెళ్లి వైపు ట్రావెల్ చేస్తావేంటి? కూడా పెళ్ళై ఉంటే ఆయన మాటలు మనం వినేవాళ్ళమా? కూడా మనవాళ్ళుంటే ఇంట్లో ఉన్న మీ అమ్మమ్మకి ఆవిడకి తేడా ఏముంటుంది? సంసారికి మంచి చెడు చెప్పేదెప్పుడు సన్యాసేనే. దగ్గర నుంచి ప్రపంచంలో ఉండే అందరూ ఫాదర్స్, నన్స్, మాంగ్స్ ని మనం ఎందుకు గౌరవిస్తున్నాం? పెళ్లి చేసుకోలేదు కాబట్టే. సో బుద్ధి జ్ఞానం ఉన్న వాళ్ళెవరు పెళ్లి చేసుకోరు. స్కూటీ కీస్ వద్దమ్మా, ఆయన పడుకుని ఉంటారు. ప్రామిస్ చేయి, పెళ్లి చేసుకోనని ప్రామిస్ చేయి. కోను. ఏయ్, చేయి. बोल
तब तक हिंदुस्तान को बर्बाद कर दूं। चैन की नींद नहीं सोऊंगा और हाँ, तुम लोगों को भी चैन की नींद सोने नहीं दूंगा। సార్ అల్ఖైదా మెంబర్ ఒకడు దొరికాడు. వాడి దగ్గర $1 lakh దొరికాయి. ఇండియాలో సీరియల్ బ్లాస్ట్లకి ప్లాన్ చేశారు. వీళ్ళ హిట్ లిస్ట్ లో సీఎం కూడా ఉన్నాడు. ఈ విషయం మీడియాకి రివీల్ చేద్దామా సార్? ఇందాక వచ్చేటప్పుడు చూసిన వాడేనా సార్? అవును, వాడి పేరేంటి? రషీద్ ఫ్రమ్ కరాచీ. వాడు మిలిటెంట్ కాదు సార్. అరే వాడు చెప్తున్నాడు కదా. వాడు రషీదో కాదు, ఇప్పుడే తేల్చేస్తాను. ఏంటి సార్ ఇది? ఏయ్, గంగారాం, వీడిని డీటెయిల్ గా చెక్ చేయండి. అల్ఖైదా కథ తెలిసిపోయింది. क्या कह रहे रे? अरे क्या हो रही है? अरे क्या करा रही है? కాదు సార్. ఏ పక్క తప్పకండి. ఒకటే క్వశ్చన్. రషీద్, నీ పేరేంటమ్మా? जगदीश जगदीश। ఓ 10 నిమిషాలు మమ్మల్ని ఇద్దరిని వదిలేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. ఏ ఆ 10 ఇంచ్ రాడ్ తీస్తారా? सर सर हमारा दफ्तर ही बंद होता है। పోలీసులు పట్టుకోగానే అల్ఖైదా అని చెప్పడం ఒక టెక్నిక్ సార్. మనం ఎన్కౌంటర్ చేయటం మానేసి వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ అడుగుతూ కూర్చుంటాం. వాడు చెప్పిన కథలు నమ్మి ప్రెస్ మీట్లు పెట్టి రషీద్ ఫ్రమ్ కరాచీ అని కోర్టులో కేసు ఫైల్ చేస్తారు. తర్వాత తెలుస్తుంది వాడు రషీద్ కాదు, జగదీష్ అని, హైదరాబాద్ లో ఉంటాడని. ఓల్డ్ సిటీలో వాడికి ఒక షెడ్ ఉందని తెలిసి కేసు కొట్టేస్తారు. అసలు మ్యాటర్ ఏంటంటే సార్, వాడు ఫేకే. వాడి దగ్గర ఉన్న డాలర్స్ ఫేకే. వాడు ఖలీద్ మనిషి. సిటీలో వీళ్ళు ఫేక్ డాలర్స్ బిజినెస్ పెట్టారు సార్. అంతకంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకోటి ఉంది సార్. 1 week లో ఖలీద్ కెన్యా వస్తాడు. 1 day ప్రైవేట్ హౌస్ లో ఉంటున్నాడు సార్. మీరు అంటే వెళ్ళేసేసి వస్తాడు. ఒక్క ట్రైల్ వేద్దాం సార్, దొరికితే దొరుకుతాడు. నాకు సపోర్ట్గా ఒక 4 ఇస్తే చాలా. సి, అబ్రాడ్ ఆపరేషన్ అనేది అంత ఈజీ కాదు. 100 రూల్స్ అడ్డొస్తాయి. ఏదైనా జరగాలంటే ఆఫ్ ద రికార్డ్ జరగాలి. వెల్ ఓకే, నిన్ను కెన్యాకు పంపిస్తాను. అక్కడ కుర్రాలను ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ సార్. వెయిట్ 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 కానీ దానికి ముందు నువ్వు ఒకటి చేయాల్సి వస్తుంది. ఏంటి సార్ అది? డేట్ వేయకుండా నీ జాబ్కి రిసైన్ చేస్తున్నట్టుగా లెటర్ ఇవ్వాలి. ఎందుకంటే డిపార్ట్మెంట్ పని మీద నువ్వు కెన్యాకి వెళ్ళే రైట్స్ లేవు. పర్సనల్గా కెన్యాకి వెళ్ళావు, కుదిరితే ఏసే. ఒకవేళ నువ్వే పోతే ఇది డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. హీ జస్ట్ వెంట్ ఆన్ హిస్ పర్సనల్ ట్రిప్ అని చెప్తాం. నువ్వు ఇచ్చిన రిసిగ్నేషన్ లెటర్లో డేట్ మార్చి ముందే రిసిగ్నేషన్ ఇచ్చాడు అని చెప్తాం. ఇంత రిస్క్ అవసరమా గంగారాం? వాణ్ణి చంపడం ఇట్స్ నాట్ అ జోక్. ఇక్కడి నుంచి కెన్యాకు వెళ్ళి ఏంటి రాస్తున్నావు? ఆలోచించుకోవడానికి ఏం లేదు సార్. ఇది కూడా నా రిసిగ్నేషన్ లెటర్. నేను కెన్యా వెళ్ళేలా చూడండి సార్. థ్యాంక్ యూ సార్. వాడి గట్స్ చూస్తుంటే నాకు కుళ్ళుగా ఉందయ్యా. నాకు కూడా సార్. సడన్ గా ఇంటికి రమ్మని మెసేజ్ ఇచ్చారేంటి సార్? ఈ డ్రెస్ లో చాలా బాగున్నావు. ఏదో మీ శాడిజం. సాడిజమా? కూర్చో. టీ తాగుతావా? తొక్కలో టీ ఎందుకు గానీ ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి. నేను కెన్యా వెళ్తున్నా. నేను కూడా రావాలా? అక్కర్లేదు, నేను ఒక్కనే వెళ్తున్నాను. మరి కెన్యా గురించి నాకెందుకు? ఊరికెళ్లే ముందు నీకు ఒక విషయం చెప్పాలనిపించింది. కానీ అది ఇలాంటి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చిందని నేను అనుకోలేదు. సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాయా? సిచ్యువేషన్స్ ఏం డిమాండ్ చేయలా. నువ్వే. నేనే మొదట్లో నేను లవ్ చేయలా, కానీ నువ్వు మొన్న ఒక మాట అన్నావే, అక్కడ పడిపోయా. చెప్పండి సార్, ఎక్కడో పడ్డానన్నారు. నేను ఇంగ్లీష్ లో చెప్తే బాగుంటుందేమో.
సర్చ్. సర్చ్ చేయండి సార్. సార్ మిమ్మల్ని సర్చ్ చేయండి. ఏయ్, మిమ్మల్ని ఏంటి ఎత్తుతున్నారు? ఏయ్, ఏం సైట్కి వెళ్ళారు? అరెస్ట్ హిమ్. ఎవరిని అరెస్ట్ చేసేది? నిన్నే. దేనికి? నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏం ప్లాన్ చేశారు సార్? ఏం ప్లాన్ చేశా పట్టుకోండి. ఎవరా గంగారం నడుస్తు చేసేది? గంగారం నడుస్తు చేసేదాన్ని ఎవరికెలా ఉంది? ఏం ప్లాన్ చేశారన్నా? చెప్పరన్నా? వాక్యండి. ఏం ప్లాన్ చేశావు? ఏ కేసు మీద నన్ను అరెస్ట్ చేస్తున్నావు? చెప్పు. చెప్పే. చెప్పరా? షటప్. గంగారాం అరెస్ట్ రాష్ట్రంలో సంచలనమైంది. ఇది తెలిసిన గంగారాం అభిమానులు పోలీస్ స్టేషన్ కి తండోపతండాలుగా తరలివచ్చారు. వారిని ఆపడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. గంగారాం ఏం తప్పు చేశాడని అరెస్టు చేశారో చెప్పాలంటూ అక్కడున్న పోలీసుల్ని నిలదీశారు. పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు. ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ గంగారాం ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు. నగరంలో డబ్బున్న వాళ్లని ఎంతో మందిని బెదిరించి భయపెట్టి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. గంగారాం నాకు ఫోన్ చేసి ₹1,00,00,000 కావాలని బెదిరించాడండి. ఇవ్వకపోతే నాకు మాఫియాతో సంబంధాలు అంటుకట్టి ఎన్కౌంటర్ చేసి చంపేస్తానన్నాడు. ఎవరో ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రతి నెల ₹1,00,000 ఇస్తున్నట్టు తెలిసింది. మొదట్లో పెళ్లి చేసుకుంటానన్నారు, ఆ తర్వాత ఉంచుకుంటానన్నారు, వెనకపోతే చంపేస్తానన్నారు. నెలకి ఎంత ఇచ్చేవాడు? నెలకి 1,00,000-1,50,000 ఇచ్చేవారు. గంగారాం ఇంట్లో దొరికిన ఈ డాక్యుమెంట్స్ బట్టి తెలిసిందేంటంటే అతనికి దుబాయ్ లో ఒక హోటల్, స్విట్జర్లాండ్ దగ్గర ఆ ప్లేస్. It's 30 km from Zurich, sir. Surrounded by wooded hills and apple colony. మీకు గంగారంపై అనుమానం ఎలా వచ్చింది సార్? అతను 4 రోజుల క్రితం ఉద్యోగం వదిలేస్తున్నట్టు రిసిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు. అప్పుడొచ్చింది మాకు అనుమానం. దిస్ ఇస్ ద లెటర్. గంగారామ్స్ రిసిగ్నేషన్ లెటర్. గంగారాం రిజిగ్నేషన్ లెటర్ ని డీఐజీ భరత్ నందన్ మీడియాకి చూపించారు. అతను పచ్చి మోసగాడని ఆరోపించారు.